షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం కోసం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకొని 4 గంటల వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళి అర్పించి అక్కడి నుంచి రేపు ఉదయం ప్రొద్దున కడప నుంచి మళ్ళీ ప్రత్యేక విమానంలో బయలుదేరి విజయవాడకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారట. ఆ ఫంక్షన్ హాల్లో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడికి చేర్చాలి అని చెప్పి ఆ నాయకులు ప్రణాళికలు అయితే అటువంటి ప్లాన్ అయితే వేసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి షర్మిల గారి వెంట ప్రత్యేక విమానంలో కేవీపీ రామచంద్రరావు గారు కూడా వెళ్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్కి నేను ఎప్పుడో చెప్పా, మీకు గుర్తుందో లేదు, కర్త కర్మ క్రియ కనిపించని శక్తి కేవీపీ రామచంద్రరావు గారే అని. కనిపించే పాత్రలు వేరు, వెనకల కనిపించని బయట కనిపించని పాత్ర కేవీపీ గారిదే అని. ఇప్పుడు కూడా షర్మిల గారి వెంట ప్రత్యేక విమానంలో వస్తూ ఉన్నారు. తను కూడా మళ్ళీ ప్రత్యేక విమానంలోనే విజయవాడ వెళ్ళబోతూ ఉన్నారు. సరే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వెన్నంటే ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఇప్పుడు షర్మిల గారు వెన్నంటే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అండ్ షర్మిల గారు ఈ బాధ్యతలు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోగానే 3 ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అని చెప్పి అయితే ప్లాన్ సిద్ధం చేసి పెట్టారు. అందులో ఒకరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, 2 కాపు రామచంద్రారెడ్డి, అండ్ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినటువంటి మరొక వ్యక్తిని కూడా కేవీపీ రామచంద్రరావు గారు టచ్లోకి వెళ్ళి తనను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగానే ఫైనల్గా అయితే ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ 3 ఎమ్మెల్యేలతో పాటు రాయలసీమ నుంచి కొందరు ద్వితీయ శ్రేణి క్యాడర్, చాలా రోజుల నుంచి రాజకీయంగా యాక్టివ్గా లేని వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవ్వడం, చిన్న చితక వాళ్ళందరినీ కూడా ఒకేసారి పెద్ద ఎత్తున షర్మిల సమక్షంలో పార్టీలో చేర్చి బాగా ఊపు వచ్చింది అనే ఆ సంకేతాలు పంపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ 23వ తేదీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. షర్మిల అందులో పాల్గొనబోతూ ఉన్నారు. నెక్స్ట్ దిశానిర్దేశం చేయబోతున్నారు. బస్సు యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా, ఏ విధంగా వైసీపీని అటాక్ చేయాలి, ఏ విధంగా వైసీపీని ఒకటే అటాక్ చేస్తే బాగోదు అనుకొని మొహమాటానికైనా టీడీపీని, జనసేనని ఏ విధంగా విమర్శించాలి అని చెప్పి వీళ్ళందరి ఎజెండా, వీళ్ళందరి జెండా, వీళ్ళందరి టార్గెట్, వీళ్ళందరి ఆశ, ఆశయం, ఏమో గోలు అవి ఇవి ఏమున్నా జగనే, మొత్తం జగనే. సో తన టార్గెట్గానే వీళ్ళ అడుగులన్నీ కూడా పడబోతూ ఉన్నాయి. మొత్తం మీద కేవీపీ రామచంద్రరావు గారి సమక్షంలో షర్మిల గారు అయితే తన గైడెన్స్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బహిరంగంగా అయితే జనానికి కనిపించే విధంగా. అండ్ కొందరు ఎమ్మెల్యేల చేరిక ద్వారా నెక్స్ట్ 23 తర్వాత పూర్తిగా రాష్ట్రంలో పర్యటించాలి అని, మధ్యలో వారం రోజులు 10 రోజుల గ్యాప్ తీసుకుని వాళ్ళ కొడుకు పెళ్ళి, ఆ రిసెప్షన్ ముగించుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ ఏపీ రాజకీయాల్లో ఆమె ఇంకా డైలాగులను అయితే పేల్చబోతూ ఉన్నారు.